అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక విషయం, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు చేసిన పర్యటనలోనే కుంకి ఏనుగులు కూడా సందర్శించడం జరిగింది. దాని బాగోగులు ఎలా ఉన్నాయి, దాని పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించిన మనకి ఒక రోజంతా మనం దానికి సంబంధించిన న్యూస్ కూడా చూసాం. అయితే దానికి రిలేటెడ్గా 2 న్యూస్ దీంతో కవర్ చేస్తాం. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు టెక్నాలజీని ఉపయోగించి ఎంత బాగా దేశానికి ఒక మార్గం చూపించారని ఒక పాయింట్ అయితే, 2 ప్రాజెక్ట్ హనుమాన్. మొదటి పాయింట్ వచ్చేసి, యాక్చువల్గా మనం కర్ణాటక నుంచి కుంకి ఏనుగుని తీసుకురావడం జరిగింది. ప్రజల మీదకు పడి లేకపోతే పంటలు నాశనం చేస్తున్నాయని వాటిని ఆపడానికి అని చెప్పి, కానీ అది ఎప్పుడవుతుంది, అవి లోపలికి వచ్చేసిన తర్వాత అవి ధ్వంసం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కుంకి ఏనుగులు తీసుకెళ్ళి వాటిని అడ్డగించి మళ్ళీ తిరిగి అడవిలోకి వాటిని పంపించే ప్రయాణం చేయాలి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన టెక్నాలజీ ఎలాంటి టెక్నాలజీ అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక రేడార్ సిస్టమ్ని ఏర్పాటు చేసి, ఆ రేడార్ సిస్టమ్ ఎలాంటిదంటే, ఎలిఫెంట్స్కి ఇష్టం లేని సౌండ్స్ ఉంటాయి. మనం టపాకాయల సౌండ్లు పేలుస్తూ ఉంటారు, లేకపోతే గట్టిగా అరుస్తూ ఉంటారు, లేకపోతే డప్పులు శబ్దాలు చేస్తూ ఉంటారు. ఆ శబ్దాలన్నీ అందులో లోడ్ చేసి, ఇప్పుడు ఆ ఏనుగులు ఇటు గ్రామాల వైపుకి వచ్చేస్తున్నాయన్న ఇన్ఫర్మేషన్ వీడియో టెక్నాలజీని అంతా ఫారెస్ట్ అధికారులకు పంపించి, ఈలోగా అవి ఇంకా మితిమీరిపోకుండా ఉండేలాగా కూడా ప్లాన్ చేసుకుంటూ వాటిని ఆ శబ్దాలతో భయపెట్టేలాగా చేసి వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించే కార్యక్రమాన్ని కూడా ఈ టెక్నాలజీలో పొందుపరచడం జరిగింది. అది ప్రయోజనాత్మకంగా సక్సెస్ అయింది, పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. దానికి సంబంధించిన వీడియో కూడా మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఇప్పుడు దాన్ని అనుసంధానిస్తూ అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని సక్సెస్ఫుల్గా సెట్ చేయాలని ఆలోచిస్తూ, దానితో పాటు ప్రాజెక్ట్ హనుమాన్ అనే పేరుతో హీలింగ్ అండ్ న్యూట్రలింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సరింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నారు. అందులో ఏమిటంటే, నేను ఇందాక ఈ టెక్నాలజీ చెప్పి ఈ వన్యమృగాలను లేకపోతే ఈ వైల్డ్ యానిమల్స్ని మానవ ప్రాంతాల్లోకి రానివ్వకుండా చేసే విధానం ఒకటైతే, 2 అవి ఏమన్నా గాయపడినా లేకపోతే శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉన్నా వాటికి మానిటరింగ్ చేసే విధంగా ఒక వైద్య వ్యవస్థని ఏర్పాటు చేసే విధంగా, అలాగే సర్పమిత్ర పేరుతోని మనం యాక్చువల్గా ఎక్కడన్నా సర్పాలు కనబడితే లేకపోతే పాములు కనబడితే వాటిని చంపేయడమా, తరిమేయడమా, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. ఆ పద్ధతి లేకుండా ఈసారి నుంచి వాటి నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసి కొంతమందిని పెట్టి ట్రైనింగ్ ఇచ్చి, ఎక్కడైనా ఈ సర్పాలు కనబడుతున్నాయి, పాములు కనబడుతున్నాయి అని అనుకుంటే వాటిని పట్టుకుని స్నేక్ క్యాచర్స్గా పట్టుకుని వాటిని తీసుకొచ్చి మన సురక్షిత ప్రాంతాల్లో వదిలేసే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏంటి, జంతువులు మానవ ప్రదేశాలకు రానివ్వకుండా, ఒకవేళ అడవుల్లోనే ఉంటూ అడవుల్లోనే ప్రమాదాలకు గురైనా లేకపోతే జనావాసాలకు వచ్చే సమయంలో అవి ప్రమాదాలకు గురైన వాటిని రెస్క్యూ చేసే విధంగా ఒక టీంని ఏర్పాటు చేస్తూ, అలాగే సర్పమిత్ర పేరుతోని స్నేక్ క్యాచర్స్ని ఏర్పాటు చేసి పాములకు కూడా ఇబ్బంది కలగకుండా విధంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ, అంటే ఈ పద్ధతులన్నీ మనం విదేశాల్లో చూస్తాం. అక్కడ యానిమల్స్ని చాలా ప్రొడక్టివ్గా చూస్తారు. అదే విషయాన్ని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చూపించి ఈ ప్రాజెక్ట్ హనుమాన్ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో మరింత లాభాలు కలగాలని కోరుకుంటూ, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.